अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीहुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ఇస్లాంకు పూర్వం అరబ్బు జాతులు. చరిత్రకారులు వంశాలు సంతతి పరంగా అరబ్బు జాతుల్ని 3 రకాలుగా విభజిస్తారు. 1. బాయిదా అరబ్బులు అంటే పూర్తిగా మరుగున పడిపోయిన అరబ్బు తెగలు జాతులు అన్నమాట. ఇవి ఆద్, సమూద్, తస్మ్, జదీస్, అమాలిక వగైరాలు. వీటికి సంబంధించిన వివరాలు మరుగైపోయినందున లభ్యం కాలేదు. 2. ఆరిబా అరబ్బులు అంటే ఎరూబ్ బిన్ యష్జబ్ బిన్ కహతాన్ సంతతికి చెందిన అరబ్బులు అని అర్థం. వీరిని కహతానీ అరబ్బులని కూడా పిలుస్తారు. 3. ముస్తరిబా అరబ్బులు. వీరు ప్రవక్త హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం సంతతికి చెందిన అరబ్బులు. వీరిని అద్నానీ అరబ్బులుగా వ్యవహరిస్తారు. ఆరిబా అరబ్బులు లేక కహతానీ అరబ్బులు అసలు నివాసం యమన్ దేశం. ఇచ్చటి నుండి వారి కుటుంబాలు, తెగలు వివిధ శాఖల్లో వెలసి విస్తరించాయి. వీరిలో 2 మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు గడించుకున్న తెగలు. అవి హమీర్, కహలాన్. హమీర్కు చెందిన ప్రముఖ శాఖలు జైజుల్, జంహూర్, ఖుజాఅ మరియు మకాసిక్లు. కహలాన్కు చెందిన ప్రఖ్యాత శాఖలు హమ్దాన్, అన్మార్, తై, మజ్హిజ్, కిందా, లఖ్మా, జుజామ్, అజ్ద్, అవస్, ఖజ్రజ్ మరియు జుఫ్నాలు. జుఫ్నా సంతతి వారు సిరియా చుట్టుపట్ల రాజ్యాలను స్థాపించి ఆలే గస్సాన్గా పేరుగాంచారు. సాధారణ కహలానీ తెగలు ఆ తరువాత యమన్ను వదిలి అరేబియా ద్వీపంలోని వివిధ ప్రదేశాల్లోకి వ్యాపించాయి. సీలె ఆరిం సంఘటనకు పూర్వం రోమన్లు ఈజిప్ట్, సిరియాలను హస్తగతం చేసుకొని యమన్పై దండెత్తడం జరిగింది. యమన్కు సంబంధించిన వ్యాపార మార్గాలను, సముద్ర మార్గాన్ని వశపరుచుకున్నారు. భూమార్గ వసతులన్నింటినీ తుదముట్టించి కహలానీల వ్యాపారంపై బ్రేటు వేసినందున కహలానీలు మూకుమ్మడిగా దేశాన్ని వదిలివేసి వలసపోవలసి వచ్చింది. కహలానీ మరియు హమీరీ కుటుంబాల నడుమ మనస్పర్ధలు కూడా కహలానీల వలసకు కారణం కావచ్చు. హమీరీలు మాత్రం వలసపోకుండా ఉండడం, కహలానీలు మాత్రం వలసపోవడం అనే విషయం దీన్ని ధృవీకరిస్తుంది. వలస వెళ్ళిన కహలానీ తెగల్ని 4 రకాలుగా విభజించవచ్చు. అజ్ద్. వీరు తమ నాయకుడు ఇమ్రాన్ బిన్ అమ్రు మజీకియా సలహాపై దేశాన్ని వీడినవారు. మొదట యమన్లోనే ఓ చోటు నుండి మరో చోటికి మారుతూ వచ్చినవారు వీరు. దీనికోసం ముందే వారు ఓ గూఢచార బృందాన్ని ఏర్పరచుకొని పరిస్థితులను ఆకలింపు చేసుకొని మరీ కదిలేవారు. చివరికి వీరు ఉత్తర దిశ వైపునకు వెళ్ళి వేర్వేరు ప్రదేశాల్లో శాశ్వతంగా స్థిరపడిపోయారు. ఆ శాఖల వివరాలు ఇలా ఉన్నాయి. సాలిబా బిన్ అమ్రు. ఈ శాఖ మొదట హిజాజ్ వైపునకు బయలుదేరి సల్బీ, జీకర్ల నడుమ నివాసం ఏర్పరచుకుంది. సంతానం పెరిగి పెద్దదై శక్తి పుంజుకున్న తర్వాత మదీనాకు వెళ్ళి అక్కడనే స్థిరమైపోయింది. ఈ సాలిబా సంతతి నుండే ఔస్, ఖజ్రజ్ తెగలు ఉద్భవించాయి. ఔస్, ఖజ్రజ్ అనేవారు సాలిబా కుమారుడైన హారిసా కొడుకులు. హారిసా బిన్ అమ్ర్ అంటే ఖుజాఅ మరియు దాని సంతతి అన్నమాట. మొదట వీరు హిజాజ్లో దేశదిమ్మరులుగా తిరుగుతూ మర్రజ్ జహ్రాన్లో మజిలీ చేశారు. ఆ తరువాత మక్కాపై దండెత్తి బనూ జుర్హంను అచ్చటి నుండి పారద్రోలి మక్కాలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇమ్రాన్ బిన్ అమ్రు, అతని సంతానం అమ్మాన్లో స్థిరపడిపోయారు. అందుకే వీరు అజ్దే అమ్మాన్గా పిలువబడతారు. నస్ర్ బిన్ అజ్ద్. ఈ శాఖకు సంబంధించిన తెగలు తహామాలో స్థిరపడ్డారు. వీరు అజ్దే షనువాగా పేరు పొందారు. జుఫ్తా బిన్ అమ్రు. ఇతను సిరియా దేశానికి వెళ్ళి తన సంతానంతో అక్కడనే స్థిరపడిపోయాడు.
ఇతనే గస్సానీ పాలకులకు మూలపురుషుడు కూడాను. వారు సిరియాకు వెళ్ళడానికి పూర్వం హిజాజ్లో గస్సాన్ అనే ఒయాసిస్ వద్ద కొంతకాలం నివాసం ఉండటం వలన వారిని ఆలే గస్సాన్గా పిలుస్తారు. 2. లఖ్మ్ వజ్జాంలు. హీరాకు చెందిన ఆలే ముంజీర్ రాజుల మూలపురుషుడు నస్ర్ బిన్ రబీ ఈ రఖ్మీలోని వాడే. 3. బనూ తై. ఈ తెగ బను అజ్దే వలస వెళ్ళిన తరువాత ఉత్తరం వైపునకు పయనించి అజా, సల్మా పేర్లు గల 2 కొండల దాపుల్లో శాశ్వతంగా స్థిరపడిపోయింది. చివరికి ఈ 2 కొండలు తై తెగ కారణంగా ఖ్యాతి పొందాయి. 4. కింద. వీరు మొదట బహ్రెయిన్, ప్రస్తుతం అల్ అహ్సాలో విడిది చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని వదిలి హజర్మౌత్కు వెళ్ళిపోయారు. అక్కడ కూడా వారికి రక్షణ లభించక చివరికి నజద్లో విడిది చేయవలసి వచ్చింది. ఇక్కడ వీరు ఓ గొప్ప పాలనకు నాంది పలికారు. అయితే ఈ పాలన అంత దృఢంగా లేకపోవడం వలన త్వరలోనే పతనమైపోయింది. కహ్లాన్ ఒక్కటే కాకుండా హమీర్కు సంబంధించిన ఓ తెగ ఖుజాఆ కూడా ఒకటి ఉంది. హమీరీ తెగ విషయంలో కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇది యమన్ విడిచి ఇరాక్లో బాదియతుస్సామావా అనే ప్రాంతానికి వలసపోయింది. ముస్తారిబా అరబ్బులు. వీరి గురించి మనము రేపు తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.